ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత, ఉమ్, రెండు ప్రభుత్వం మీదన వ్యతిరేకత. అవును. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న అంచనా ప్రకారం ఈవెన్ అందరి సర్వేలు కూడా చెప్తున్నటువంటిది, ముఖ్యమంత్రిగా 45 నుండి 50% మంది జగన్నే కోరుకుంటున్నారు. అవును. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా కోరుకుంటుంది 30-35% మంది. ఉమ్, కాబట్టి ఈ ఫెనామినాలో చూసినప్పుడు వ్యక్తిగా జగన్ని నమ్ముతున్నటువంటి వాళ్ళు ఓటు టర్న్ కావాలంటే స్థానిక వ్యతిరేకతను అధిగమించాలి. అవును. సింపుల్ లాజిక్ అది. ఉమ్, స్థానిక వ్యతిరేకత ఎమ్మెల్యే మీదన అంటే ప్రభుత్వపు మీదన వచ్చిన వ్యతిరేకత కూడా స్థానిక ఎమ్మెల్యే మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఉమ్, కాబట్టి వాళ్ళని మార్చి కొత్త ముఖాలు చూపెట్టడం సింపుల్ లాజిక్ అనమాట. ప్రభుత్వం మీదన కోపం ఉన్నా ఆ కోపాన్ని మార్చాలంటే కనుక ఎదురుకుండా ఉన్న వాడిని మార్చడం అన్నటువంటి ఫినామినా గుజరాత్లో సక్సెస్ అయింది, మధ్యప్రదేశ్లో సక్సెస్ అయింది, ఛత్తీస్గఢ్లో సక్సెస్ అయింది, ఉత్తరాఖండ్లో సక్సెస్ అయింది. ఉమ్, అలా చేసిన చోట మళ్ళీ ఫెయిల్ అయినవి కూడా ఉన్నాయి. ఉమ్, లైక్ కర్ణాటకలో చేసినా కూడా ఫెయిల్ అయ్యారు. ఉమ్, కాబట్టి ఇక్కడ ఏది జరుగుతుందనేది చూడాలి. Hmm. ఇక్కడైతే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది భారీ మార్పులు. మన పక్కన ఉన్న తెలంగాణలో మార్చక కేసీఆర్ ఓడాడు, ఇక్కడ మార్చి గెలుస్తాం అనుకుంటారు. ఉమ్. అది జనం ఎట్లా ట్రీట్ చేస్తారో చూడాలి. అంటే ఒకేసారి 11 నియోజకవర్గాల్లో మార్పులు చేయడం అంటే కంప్లీట్గా ఈ 11 నియోజకవర్గాల వరకు సామాజిక సమీకరణాలు